నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. కేంద్రం దొంగచాటుగా పెట్రోల్ ధరలు పెంచిందని, అందువల్లనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్రం తీసుకునే చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారని, పెట్రోల్, డీజిల్ లేక వరి, మొక్కజొన్న కోసే పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని, రైతులు తమ సందేహాలను శాస్త్రవేత్తలతో నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. హార్వెస్టర్ మిషన్లు కానీ లేదు మన ట్రాక్టర్లు కానీ వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్న కొన్నాటిని తీసుకెళ్లి గోడౌన్కి పెట్టాలి, అదేవిధంగా ప్యాడీని తీసుకెళ్లి గోడౌన్లో పెట్టాలి. వీటినన్నింటినీ ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఈ రాష్ట్ర రైతాంగం మీద ఇబ్బంది పడుతుంది. పత్తి CCI ద్వారా కావచ్చు, నాఫెడ్ ద్వారా ఇటువంటి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న ఇటువంటివి కానీ కేంద్ర ప్రభుత్వం భరాంచవలసిన పరిస్థితి ఉంది. దానికి రైతాంగ పక్షాన తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం. ప్రకృతి కూడా మన మీద ఆగ్రహంగా ఉంది. ఈ సంవత్సరం ఎలీనో కూడా వచ్చేటట్టుకుంది. రేపు జూన్, జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలీనో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీరు వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.